పెద్దపల్లి జిల్లాలో బాలిక హత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన మార్చులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు రైస్ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని గుర్తించినట్లు వివరించారు. బాధిత కుటుంబానికి 2.5 లక్షల పరిహారం, మృతురాలి తండ్రికి ఉద్యోగం, స్వగ్రామంలో పునరావాసం కల్పిస్తామని మంత్రులు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇటు పోలీసు యంత్రాంగం కానీ చట్టాన్ని విఘాతం కలిగించి ఎవరిపైనా కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. దీని అన్నిటికీ కూడా కారణం ఏమైతా ఉంది, సామాజిక కారణాలు ఏమైందని కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాం. ఉక్కు పాదంతో పోలీస్ యంత్రాంగం ఇక్కడ డ్రగ్స్ కానీ ఇతరత్ర మత్తు పదార్థాలపై తప్పకుండా ఉక్కు పాదం వేయటం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది, గంజా అనేది వినపడకూడదు, దాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా, ఆడవాళ్లు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది.